వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎమ్మెల్యేలు పార్టీ మారినా ఇంకా పాత పార్టీ ప్రచారాలు చేయడం, కచేరీ చేయడం ఇది విన్నాం. కానీ ఏకంగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా కాంగ్రెస్ గుడ్ బై చెప్పి మళ్ళీ పాత గూటికే చేరాలి అనే ప్రయత్నాలు చాలా సీరియస్గా చేస్తున్నారు. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, మాకు అవమానం జరుగుతుంది హస్తంలో, కాంగ్రెస్ పార్టీలో మాకు అవమానం జరుగుతుంది, అందుకనే మేము బీఆర్ఎస్లోకి జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, ప్రతిపక్ష హోదాలో ఉన్నాను. నిజంగా నాకు తెలిసి ఈ అవమానం జరుగుతున్న జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు అండ్ కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీ ఫిరాయింపు కేసులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు కాదు, ఇట్లా అధికార పార్టీలో ఉండి, అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీని వీడాలి, వెళ్ళిపోవాలి అనుకుంటున్న వాళ్ళ బాధ కంటే కూడా ఇది పార్టీకి అప్రతిష్ట, నిజంగా పార్టీకే అవమానం, పార్టీ పరువు పోయే ప్రచారం ఇది. ఎందుకంటే ఎవరైనా అధికార పక్షంలో ఉండే పార్టీలోనే చేరాలి, పదవి వచ్చినా రాకున్నా పైరవీలైనా చేసుకోవాలని కొంతమంది, అధికార పార్టీలో ఉంటే చాలా సేఫ్గా ఉంటామని ఇంకొంతమంది, అధికార పార్టీ పేరైన నియోజకవర్గంలో గట్టిగా వినిపించుకోవాలని ఇంకొంతమంది. సో ఇట్లా ఎవరు ఏ పార్టీలో ఉన్నా అధికారంలో ఉండే పార్టీలోకి వచ్చి చేరాలని చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ సీన్ కట్ చేస్తే గత వారం రోజుల నుంచి పార్టీ ఫిరాయించిన వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పుకోవడం అండ్ ఏకంగా చెన్నూరులో ఒకసారి ఆడియో వినండి, మాజీ జెడ్పీటీసీ మాట్లాడుతున్న వాయిస్ ఇది. తెలంగాణ జెండా ఇలా మున్సిపల్ జెండా ఎగేస్తామని ఈ ఏనాడైతే నీ పక్షా నుండి చేయి గుర్తుకు ఓటేసి గెలిపించుకున్నామో ఈ రోజు నువ్వు చేసినటువంటి అన్యాయాన్ని, నువ్వు చేసినటువంటి అవమానాలను భరించలేక ఈ రోజు మన కారు గుర్తుకు ఓటేసి మేము ఇక్కడ మన తెలంగాణ జెండా ఎగేసే విధంగా నా కార్యకర్తలందరికీ నేను విన్నట్టు ఉండి అండగా ఉంటానని నేను ఆశిస్తున్నా. సో విన్నారు కదా ఈయన మాట్లాడే మాటలు. రాజిరెడ్డి, మూలా రాజిరెడ్డి మాట్లాడుతుంది ఏంటంటే, ఆయన కార్యకర్తలకి కాంగ్రెస్ పార్టీలో భంగం జరిగింది, అవమానం జరిగిందని. నిజంగా వీళ్ళకి అవమానం కాదు, అది పార్టీకే అవమానం. ఎందుకంటే అధికార పక్షంలో ఉండే పార్టీల నుంచి ఒకరో ఇద్దరు వెళ్ళిపోతే లైట్ తీసుకునే పరిస్థితి. కానీ ఇక్కడ అనర్హత వేటు పడ్డవాళ్ళు కూడా ఇంకా బీఆర్ఎస్ జపం చేయడం అండ్ రాబోయే జరగబోయే ఎన్నికల్లో కూడా మీరు బీఆర్ఎస్ పార్టీనే గెలిపియండి అని మొన్న పటాన్చెరు ఎమ్మెల్యే చెప్పిండ్రు కదా. సో ఆ వీడియో చాలా వైరల్ అయింది. ఆ తర్వాత ఈయన ఏకంగా ఆయన్నేమో గెలిపించండి అని చెప్పిండ్రు. అవకాశం దొరికితే మళ్ళీ బీఆర్ఎస్ కండువా నేను కప్పుకోవడానికి చాలా సిద్ధంగా ఉన్నా అనే సమాచారాన్ని పార్టీ అధికారులకు పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ ఈయన ఏకంగా వద్దురా బాబు నాకు కాంగ్రెస్ నల్లి, నేను బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతా, నేను పోతూ 1000 మందిని బీఆర్ఎస్లోకి తీసుకుపోతా అని ఒక శబ్దం చేయడమే కాదు, చెన్నూరు నుంచి హైదరాబాద్కి ఇవాళ ఒక ర్యాలీగా తరలి వచ్చే పరిస్థితి. ఇది నిజంగా ముల్లా రాజిరెడ్డికి తర్వాత పటాన్చెరు ఎమ్మెల్యేకి జరుగుతున్న అవమానమా? అధికార పార్టీలో ఉండి ఇప్పుడు నిన్నగాక మొన్ననే మేడారంలో కూర్చొని ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని మున్సిపల్ ఎన్నికలని మనం ఎట్లా ఎదుర్కోవాలి అని మంత్రులను కూడా ఇన్ఛార్జ్ లేసిన పరిస్థితి. మరి ఇన్ఛార్జ్ మంత్రులు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇన్ఛార్జ్ మంత్రులు ఫస్ట్ గెలుపు ఓటమిలు పక్కన పెడితే ఉండే క్యాడర్నైనా కాపాడుకోవాలి, ప్రచారం వ్యూహాలు రచించుకోవాలి. కానీ దానికి మిన్నంగా చెన్నూరులో ఏకంగా ఇప్పుడు ఉండే మంత్రికి కూడా అవమానిస్తున్నారు అని చెప్పి, ఆ మంత్రి నన్ను అవమానిస్తున్నారు, అసలు నాకు ఇక్కడ సరైన విలువ లేదు, కాంగ్రెస్ పార్టీలో అధికారం పార్టీలో నేను ఉన్న ఒకటే లేకున్నా ఒకటే, కార్యకర్తలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నాను, ఒక జెడ్పీటీసీ బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి. జెడ్పీటీసీ వెనకాల ఒక 10 మంది ఎంపీటీసీలు మాజీలు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరే సిచ్యువేషన్స్. అసలుకి ఇది ఎవరికి అవమానం? పార్టీని నమ్ముకొని వచ్చిన కార్యకర్తలకు అవమానమా? పార్టీని నమ్ముకొని వచ్చిన మాజీ జెడ్పీటీసీలకు అవమానమా? పార్టీని నమ్ముకొని వచ్చిన మాజీ ఎంపీటీసీలకు అవమానమా? లేదంటే పార్టీని నమ్ముకొని వచ్చిన ప్రజెంట్ ఎమ్మెల్యేలకు అవమానం? ఎవరికి అవమానం? వీళ్ళని అవమానిస్తున్నారు అంటే వీళ్ళు వచ్చి బయటికి చెప్పి మళ్ళీ పార్టీ మారితే అది అధికార పార్టీలో ఉండే కాంగ్రెస్కే అవమానం. కనీసం ఎన్నికల తర్వాత క్యాడర్ని కాపాడుకునే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తే అధికారంలో ఉండి క్యాడర్ని కాపాడుకోవడంలో ఫెయిల్యూర్ అయింది కాంగ్రెస్. సో అందుకని చేరికలు విస్తృతంగా సాగుతూనే ఉన్నాయి. గతంలో కొడంగల్లో ఉండే వాళ్ళందరూ కూడా హస్తం పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చి బీఆర్ఎస్లో చేరినారు, అది పెద్ద చర్చ అయింది. ఆ తర్వాత ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు, వచ్చే నెల మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల జరగబోతుంది. దానికి సంబంధించి పార్టీ
కార్యాచరణ ప్రకటించబోతుంది. సో దీనికి భిన్నంగా అసలు నియోజకవర్గంలో ఉండే కార్యకర్తలు పక్కన పెడితే మాజీలందరూ కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్లో చేరితే పరిస్థితి ఏంటి? గతంలో సర్పంచ్ ఎన్నికల్లో 60% మాత్రమే ఆగిపోయిన కాంగ్రెస్ మరి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో మేము 80 వరకు పోతాము అంటే ఉండే వాళ్ళందరూ కూడా పార్టీని విడిచి వెళ్ళిపోతుంటే ఎవరితో గెలుస్తుంది? ఎవరిని ముందు పెట్టుకొని పార్టీ గుర్తులపైన జరిగే ఈ ఎన్నికలకు ముందుకు పోతుంది. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలకి పార్టీ గుర్తులకు సంబంధం లేదు. పార్టీలు బలపరిచిన వాళ్ళు మాత్రమే బరిలో దిగినారు. కానీ ఇక్కడ మాత్రం పార్టీ గుర్తులతో వీళ్ళు పోటీలో ఉండబోతున్నారు. సో అట్లాంటి సందర్భంలో 1000 మంది ఒకేసారి అది మంత్రి నియోజకవర్గంలో నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు అంటే పార్టీ దీనిపైన సీరియస్గా తీసుకోవాలి. ముఖ్యమంత్రి లేరు, మరి ఇన్ఛార్జ్ మంత్రి పరిస్థితి ఏంది? ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళని ఆపడంలో విఫలమైండు, వాళ్ళతో మాట్లాడి చర్చించడంలో విఫలమైండు. అందుకనే ఇవాళ పార్టీ వీడడానికి 1000 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ర్యాలీగా తరలి వస్తున్నారు. నాకు తెలిసి చేరే వాళ్ళకి అవమానం కాదు, పార్టీని వీడే వాళ్ళకి అవమానం కాదు, పార్టీ వీళ్ళని విడిచిపెట్టిన పార్టీకి మాత్రమే ఇది అభిమానం అని నేను అనుకుంటున్నాను.